వీళ్ళేంటి ఈ టైంలో పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సుందర రూప వినాయక తల్లి శరణం వినాయక శరణం శరణం వినాయక. వందనమిదిగో వినాయక ఓ సుందర రూప వినాయక తల్లి శరణం వినాయక శరణం శరణం వినాయక శరణం శరణం వినాయక. మేము ప్రతి సండే మా అనకాపల్లిలో వెలిసి ఉన్న నూకాంబిక అమ్మవారి గుడికి అయితే వెళ్తాము. టైం ఉన్నప్పుడు ఇలా కూర్చొని భజన చేస్తాము, లేదంటే దర్శనం చేసుకుని దండం పెట్టుకొని వచ్చేస్తాము. ఈ నూకాంబిక అమ్మవారి హారతి పాట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పాదాలపై ఉన్న కుంకుమతో బొట్టు పెట్టుకొని ఆలయంలో కాసేపు కూర్చుంటే నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ప్రెసెంట్ అయితే అమ్మవారి దేవాలయం నిర్మాణంలో ఉంది, అందుకే ఆలయం పక్కన ఉన్న బిల్డింగ్ లో పూజలు చేస్తున్నారు. భక్తులకు దర్శనం కూడా అక్కడే ఇస్తున్నారు. మీరు చూసినట్లయితే ఈ దేవాలయం కూడా చాలా బాగుంది. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి గుడికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. నూకాంబిక అమ్మవారిని అనకాపల్లికి గ్రామ దేవతగా భావిస్తారు. నెక్స్ట్ రాబోయే కొత్త అమావాస్యకి అమ్మవారి జాతర చాలా బాగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా అనకాపల్లి వస్తే ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం కూడా పంచుతారు. మీరు చూసినట్లయితే మా వెనకన కనిపిస్తూనే ఉంటుంది అమ్మవారి గుడి నిర్మాణం అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ పై ఒక ఫుల్ వ్లాగ్ చేయమంటే చేస్తా, కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. 100 లైక్స్ వచ్చాయంటే ఖచ్చితంగా వీడియో చేస్తా. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.